హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదేంటి అనుకున్నారా, చేతిలో పట్టుకుంది ముల్లంగి. అంటే ముల్లంగిని అయితే చాలామంది ఇష్టపడరు కదా, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. పులుసుగా చేసిన, కర్రీగా చేసిన, సాంబార్లో వేసినా కానీ ముల్లంగిలో అయితే పోషకాలు అయితే పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, అలాగే మనకి రక్తపోటును కూడా తగ్గిస్తుంది, ఇంకా మధుమేహాన్ని కూడా నిరోధిస్తుంది. మన శరీరం వేడి చేసినప్పుడు ముల్లంగిని మనం వాడుతూ ఉంటే కనుక శరీరంలోని వేడిని అనేది తగ్గిస్తుంది, ఇంకా గుండె జబ్బుల నుండి కాపాడుతుంది, మన శరీరంలో ఉండే ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. ఇంకా మూత్ర రుగ్మతలు ఉన్నప్పుడు ఇవి తరచుగా వాడుతూ ఉంటే వాటిని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు అప్పుడప్పుడు ముల్లంగిని వాడితే కూడా బరువు అనేది తగ్గుతారు. ఇంకా ఇందులో అయితే ప్రోటీన్స్, ఫైబర్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ఇంకా విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. రెగ్యులర్గా వాడితే కనుక మనము రెగ్యులర్గా అంటే ప్రతిరోజు కాకుండా వారంలో 1-2 సార్లు వాడినా కానీ మనకు క్యాన్సర్ జబ్బులు వచ్చేది ఉంటే దాని నుంచి కూడా నివారించవచ్చని చెప్తారు. ఇదంతా నేనేం పెద్దగా అధ్యయనం చేయలేదు, కానీ నేను కూడా చూసే చదివి మీకు చెప్తున్నా అంతే. కాకపోతే ముల్లంగి బాగా స్మెల్ ఉంటుందని చాలామంది ఇష్టపడరు, నాకైతే మాత్రం చాలా ఇష్టము. కొంచెం చూసి కొనాలి, మరి లేతగా కొంటే కనుక బాగుంటుంది. సాంబార్లో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది కదా, కాబట్టి వాడుకుంటే సరిపోతుంది. మేమైతే చాలానే వాడతాము. ఎప్పుడు నేను వారానికి మార్కెట్కి వెళ్ళినా కానీ ముల్లంగి అయితే కంపల్సరీ కొనుక్కొని తీసుకొస్తుంటాను అనమాట. ముల్లంగి సాంబారులోనే కాకుండా ఇది కర్రీలాగా చేసుకుంటే మసాలా వేసి చాలా బాగుంటుంది. మనం ఆలు కుర్మా ఎలా చేస్తామో అలా చేస్తే కనుక టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఒకసారి చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది అందరికీ. అంతేకాకుండా దీన్ని తురిమి పచ్చడిగా కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నిమ్మకాయ వేసుకోవాలి, పచ్చడి చేసినప్పుడు నిమ్మకాయ పిండి కారంతో చేసుకుంటే కనుక సూపర్ టేస్ట్ ఉంటుంది. కొంచెం మన మామిడికాయ పచ్చడి ఎలా ఉంటుంది అట్లా ఉంటుంది అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కలగూర వండినప్పుడు ఇదైతే కంపల్సరీ వేస్తాం కదా, సంక్రాంతి పండుగప్పుడు కలగూరలో టేస్ట్ అనేది అదిరిపోతుంది. టేస్ట్ మాత్రమే కాకుండా శరీరానికి ఆరోగ్యం కాబట్టి అప్పుడప్పుడు వాడుకుంటే చాలా మంచిది. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.